విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తాము అని తెలిపారు. ఐఏఎస్ అధికారులను డీఈఓలుగా నియమిస్తే విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది అని ప్రశ్నించారు. ఓపీఎస్, సిపిఎస్ ప్రస్తావనే లేదు అని, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వారికి ఐప్యాడ్ ఇస్తాను అన్నారు. సిద్దిపేట జిల్లా నుండి ఇస్రోకు సెలెక్ట్ అయ్యి పట్టణం పేరు నిలబెట్టాలి అన్నారు హరీష్ రావు. సరే, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మా ఓపీఎస్, సిపిఎస్ అట్లే నిలబడిపోయింది. ఆ రోజు చెప్పారు విల్ బ్రింగ్ బ్యాక్ ఓపీఎస్ అన్నారు, కానీ 2 ఏళ్ళకి వచ్చిన ఓపీఎస్ ముచ్చట్లేదు. 5 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. పిఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్ ఏరియాస్ అట్లే ఉండిపోయినాయి. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి విద్యా వ్యవస్థలో. స్కావెంజర్ డబ్బులు విడుదల కావట్లేదు. 7 నెలలో 8 నెలల స్కావెంజర్ పైసలు రిలీజ్ కాలేదు సార్. పోయిన ఏడాది అట్లే ఉంది, ఈ ఏడాది అట్లే ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. మరి 33 మంది డిఈఓలు ఉంటే 3 డిఈఓలే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు రాష్ట్రంలో. 30 మంది ఇన్ఛార్జ్లే ఉన్నారు. లాస్ట్కు ఐఏఎస్ అధికారులను డిఈఓలుగా పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కడ విద్యాశాఖ అర్థమవుతుంది? ఒక ఐఏఎస్ అధికారిని డిఈఓగా పెడితే విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది?